కర్నూలు బస్సు ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. DNA టెస్ట్ కోసం శాంపిల్స్ ని సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటల్లో 19 మంది సజీవ దహనమయ్యారు. ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ తో పాటు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రైట్, మృతుల బంధువుల నుంచి DNA శాంపిల్స్ ని సేకరిస్తూ ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని అందించడానికి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? అక్షయ కర్నూలు సమీపంలో చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు దగ్ధం ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఆ 19 మంది మృతదేహాలు కూడా మాంసం ముద్దలా తయారయ్యాయి. వాటిని గుర్తించడానికి సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో DNA టెస్ట్ ద్వారానే మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. 19 మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం చేశారు ఫోరెన్సిక్ నిపుణుల బృందం. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టీం కూడా ఇక్కడికే వచ్చింది. వారి నుంచి మృతదేహాల నుంచి శాంపుల్స్ సేకరించారు. దాంతోపాటు మృతి చెందిన వారి చిరునామాల ఆధారంగా అందరికీ సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది మృతుల బంధువులు ఇక్కడికి చేరుకున్నారు. వారి నుంచి కూడా శాంపుల్స్ సేకరించారు. అంటే మృతి చెందిన వారి శాంపుల్స్, వారి బంధువుల శాంపుల్స్ DNA టెస్ట్ చేసి వాటి మ్యాచ్ అయిన తర్వాత వాటిని బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. అందరి మృతదేహాలు DNA టెస్ట్ చేసి పూర్తి చేయడానికి ఇవాళ అవుతుందా లేదా అన్నది సందేహం. DNA టెస్ట్ ఫలితాలు రావాలి, ఆ తర్వాతనే మృతదేహాలను అందించే అవకాశం ఉంటుంది. బంధువులైతే కొందరు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వారి శాంపుల్స్ కూడా సేకరించారు. మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. మనం ప్రస్తుతం సంఘటన స్థలంలోనే ఉన్నాం. తెలంగాణ మృతుల్లో తెలంగాణ వారు, అట్లాగే ఏపీకి చెందిన వారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. ఏపీకి చెందిన వారు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఈ సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే స్పెషల్ ఆఫీసర్ను సంఘటనా స్థలానికి పంపింది. స్పెషల్ ఆఫీసర్ హరీష్, గద్వాల కలెక్టర్ సంతోష్, SP శ్రీనివాసరావు, గద్వాల RDO అలివేలు వీరంతా కూడా సమన్వయం చేసుకొని ఆ బంధువులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారు 7 మందిని గుర్తించారు. అందులో ఒకరు బాపట్లలో నివాసం ఉంటున్నారు. వారందరికీ, కుటుంబ సభ్యులందరికీ సమాచారం ఇచ్చి వారిని పిలిపించి DNA శాంపుల్స్ సేకరించారు. ఏపీ ప్రభుత్వం కూడా అలాగే మిగిలిన వారిని, ఏపీకి చెందిన వారిని వారి చిరునామాల ఆధారంగా వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది ఆన్ ది వే, దగ్గరలో ఉన్నామని చెప్తున్నారు. వారందరూ ఇక్కడికి వచ్చాక శాంపుల్స్ సేకరించి DNA టెస్ట్ చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. అది ఇవాళ సాయంత్రానికి పూర్తి కాకపోవచ్చు. రేపటికి ఇచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. DNA టెస్టులు స్థానికంగా అవకాశం లేదు. ఏపీలో అయితే మంగళగిరికి పంపించాలని చెబుతున్నారు. ఇదంతా ప్రాసెస్ జరగాలంటే రేపటికి అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. ఇప్పటికైతే మృతదేహాలన్నీ కర్నూలు GGHలోని పోస్ట్ మార్టం గదిలో భద్రపరిచారు. 19 మృతదేహాలను బైక్పై మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని మాత్రం అక్కడ పోస్ట్ మార్టం చేశారు. వారి బంధువులకు అప్పగించున్నారు. మొత్తం మీద ఈ సంఘటన 3 రాష్ట్రాల్లో సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఏపీకి చెందిన వారు ఉండడంతో 3 రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి. హోంమంత్రి కూడా ఇక్కడ సందర్శించారు. హోంమంత్రి, ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడ సందర్శించారు. తెలంగాణ నుంచి జూపల్లి కృష్ణారావు కూడా కాసేపట్లో సంఘటనా స్థలానికి రాబోతున్నారు. ప్రధానంగా రెండు ప్రభుత్వాలు, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయంతో ఈ మృతి చెందిన వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా మృతులకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది. మరోవైపు తెలంగాణ కూడా ఇప్పటికే ఆయా అధికారుల బృందాన్ని ఇక్కడికి పంపింది. వారు అందరి వివరాలను సేకరించి ఆ కుటుంబ సభ్యులతో సంప్రదిస్తున్నారు. వారి
ఆర్థిక స్థితిగతులు వాటన్నిటి కూడా సేకరిస్తున్నారు. ఈ సంఘటన అయితే సంఘటనగా చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ నెల్లూరుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబ సభ్యులు నలుగురు, రమేష్ భార్య, 2 పిల్లలు దారుణంగా ఈ సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మరి కలిసివేస్తుంది. రమేష్ కుటుంబం అయితే ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేది కాదని వారి ఫ్రెండ్స్ చెప్తున్నారు. రమేష్ ఫ్రెండ్స్ 2 కుటుంబాలు కలిసి హైదరాబాద్కి బంధువులు చూసేందుకు వెళ్ళి ఒకసారైనా అటు వెళ్ళి వద్దాం, ఎక్కడికి వెళ్ళట్లేదు అని అనుకొని హైదరాబాద్ వెళ్ళి బంధువులతో 3 రోజుల పాటు సరదాగా గడిపి తిరుగు ప్రయాణంలో ఈ దారుణ ఘటనలో 4 కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు వచ్చిన మరొక స్నేహితుల ఫ్యామిలీ మాత్రం క్షేమంగా ఉన్నారు. వారు సకాలంలో అప్రమత్తమై అద్దాలు పగలగొట్టుకొని కిందికి రావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం మీద ఈ మృతదేహాలను అప్పగింత అనేది ఈ ప్రాసెస్ కొనసాగుతోంది. DNA టెస్ట్ పూర్తయ్యి వారి కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయిన తర్వాత వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. అక్షయ, అలాగే అంటే మృతుల కుటుంబాలకు పోస్ట్ మార్టం పూర్తయినట్టుగా తెలుస్తోంది చంద్రశేఖర్. అంటే ఎంతమంది DNA శాంపిల్స్ ఇప్పటి వరకు సేకరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయంటారు? మొత్తం 19 మంది చనిపోయారు. 19 మంది మృతదేహాలు కూడా ఏ ఒక్కటి గుర్తించడానికి సాధ్యం కాలేదు. 19 మృతదేహాలకు సంబంధించిన DNA టెస్టులు చేయాలి. ఇందులో తెలంగాణకు సంబంధించి 7 మందిని గుర్తిస్తే, అంటే హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారిని 7 మందిని గుర్తిస్తే అందులో 6 శాంపుల్స్ సేకరించారు. ఇంకొకరు బాపట్ల నుంచి మాత్రమే వారి కుటుంబ సభ్యులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించిన వారు ఒక్కొక్కరు ఇక్కడికి వస్తున్నారు. వాటి శాంపుల్స్ వచ్చిన వారి వచ్చినట్టు శాంపుల్స్ సేకరిస్తున్నారు. వీటన్నిటిని కలిపి DNA టెస్ట్ చేసి ఆ తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. అక్షయ. ఓకే చంద్రశేఖర్.